సరే మలేశ్వర రెడ్డి గారు స్టార్ట్ చేసుకుందామా? చేయండి. రైట్, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ, సభ్యులందరికీ మరి శుభ సాయంత్రం అండి. హోలీవర్స్ కుటుంబ సభ్యులందరికీ నా తరపున రామ్మోహన్ రెడ్డి అయిన నేను, అదేవిధంగా మన టీం సభ్యులందరి తరపున ప్రతి కుటుంబంలో కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి కుటుంబానికి. ఈ యొక్క సంక్రాంతి ఫెస్టివల్ మన యొక్క ఇండియాలో అనేక రాష్ట్రాల్లో జరుపుకోవడం జరుగుతుంది, వివిధ పేర్లతోటి. కొన్ని స్టేట్స్ లో ఓనం అని, కొన్ని స్టేట్స్ లో వివిధ రకాలుగా ఈ సంక్రాంతి ఫెస్టివల్ జరుపుకుంటారు. సంక్రాంతి ఫెస్టివల్ బేసిక్ గా ఇండియాలోని మన యొక్క కమ్యూనిటీకి అతి పెద్ద పండుగ అండి. సో ప్రతి ఒక్కరి వ్యక్తిగతంగా కానీ అదేవిధంగా అందరికీ కూడా సంక్రాంతి పర్వదినాన భోగభాగ్యాల అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో ప్రతి ఒక్క కుటుంబము మరి వర్ధిల్లాలని నేను కోరుకుంటా ఉన్నానండి, ఆశిస్తున్నాను వర్ధిల్లాలని. సో అదేవిధంగా హోలీవర్స్ కుటుంబ తరఫున ఈ సంక్రాంతి ఆరంభంలోనే, ఈ మంత్ లోనే, ఈ మాసంలోనే మన హోలీవర్స్ అనేది నూతన అధ్యాయం తోటి స్టార్ట్ అవబోతా ఉంది. సో ఈ సంక్రాంతి టు నెక్స్ట్ సంక్రాంతి లోపల మన యొక్క జీవితాలలో ఆర్థిక వెలుగులు ఖచ్చితంగా మరి ప్రకాశిస్తాయని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఆర్థికంగా పురోగమిస్తారని నేనైతే ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నానండి, అదేవిధంగా ఆశిస్తూ ఉన్నాను. సో నెక్స్ట్ సంక్రాంతి లోపల మనం ఈ రోజు ఏదైతే మాట్లాడుకుంటా ఉన్నామో, ఈ సంక్రాంతికి నుంచి నెక్స్ట్ సంక్రాంతికి మన యొక్క హోలీవర్స్ ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఒక్కరి లైఫ్స్ చేంజ్ అవుతాయి అని ఏదైతే అనుకున్నామో, నెక్స్ట్ ఫెస్టివల్ అప్పుడు ఇదే అంశం మీద చర్చించుకోవడం జరుగుతుంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే లాస్ట్ ఫెస్టివల్ పోయిన సంక్రాంతి అప్పుడు నేను కొంతమంది లీడర్స్ తో ఫోర్స్ కాయిన్ $10 రీచ్ అవుతుందని చెప్పడం జరిగిందండి. సార్ 1 year లోపల మన కాయిన్ $10 వరకు రీచ్ అవుతుంది. $2 దగ్గర ట్రేడ్ అవుతున్న సందర్భంలో చాలా మంది లీడర్స్ తో, మన పరిసర ప్రాంతాల్లో ఒంటిమిట్ట, మాధవరం పరిసర ప్రాంతాల్లో ఉన్న లీడర్స్ తో నేను చెప్పిన నా ప్రిడిక్షన్ ఏం చెప్పానంటే 1 year లోపల $10 రీచ్ అవుతుంది మన కాయిన్ అని చెప్పాను. అదే జరిగిందండి. $10 కాదండి, $15, $22 నుంచి $10 వరకు చాలా రోజులు కొన్ని నెలల పాటు ట్రేడ్ అవ్వడం జరిగింది. ఆ సందర్భంలో అనేక మంది ఈ యొక్క ఫోర్స్ కాయిన్ తోటి మరి ఫైనాన్షియల్ గా వారి యొక్క అవసరాలు తీర్చుకోవడం జరిగింది. మరి ఈ రోజు నా ప్రిడిక్షన్ ఏంటి అంటే, ఈ సంక్రాంతి నుంచి నెక్స్ట్ సంక్రాంతి లోపల మన కాయిన్ $100 రీచ్ అవుతుంది అనేది నా యొక్క ప్రిడిక్షన్, నా యొక్క క్యాలిక్యులేషన్. సో చూద్దాం ఇది ఎంతవరకు నెక్స్ట్ సంక్రాంతి లోపల $100 రీచ్ అవుతుందా లేదా అనేది, అది మన లాడో గారి మీదనే నేను భారం పెడుతున్నాను. అంటే లాడో సార్ మీద పెట్టడం అనే బదులు దీంట్లో మన పాత్ర ఎంతైనా ఉందని కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను. బికాస్ ఆఫ్ ది అవర్ టీమ్, అవర్ హోలీవర్స్ ఎకోసిస్టమ్ కమ్యూనిటీ మోర్ దాన్ 20 lakhs బిఫోర్ ద అప్డేషన్ కు ముందే మనము ఏదైతే న్యూ వర్షన్ ఆఫ్ హోలీవర్స్ ని చూడబోయే సందర్భంలో మనకు 20 lakhs కమ్యూనిటీ, అంటే ఈ ఇయర్ లోనే ఈ కమ్యూనిటీ అనేది 50 to 60 lakhs రీచ్ అవుతాను కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా. బికాస్ ఆఫ్ ది న్యూ ప్రోగ్రామ్స్ విచ్ ఎసెన్షియల్ ఫర్ ఎవరి హ్యూమన్ బీయింగ్ అండి. ప్రతి ఒక్కరికి అవసరమయ్యే ప్రోగ్రామ్స్ అనేవి హోలీవర్స్ సిస్టమ్ లోకి లాడో కోట్ని గారు తీసుకురాబోతా ఉన్నారు. అంటే మానవుని దైనందిన జీవితాలలో కావాల్సిన టెక్నాలజీ తోటి అవసరాలు తీర్చుకోవడం. మరి టెక్నాలజీ తోటి అవసరాలు అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మనకు టెక్నాలజీ లేనిదే ఇవాళ ఈ మీటింగ్ కండక్ట్ చేసుకునే సందర్భం, ఈ టెక్నాలజీ మొబైల్, ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్ లేనిదే ఇవాళ మనము ముందుకు పోలేని సందర్భం, జీవితం, లైఫ్, ఎవ్రీథింగ్ విత్ మొబైల్ తోనే మనం ఇవాళ ట్రాన్సాక్షన్ చేస్తా ఉన్నాం. అది ఏదైనా కావచ్చు, వాట్సాప్ ద్వారా సమాచారం తెలుసుకోవడం కానీ, యూట్యూబ్, షేర్ చాట్, ఇన్స్టాగ్రామ్, వాట్ ఎవర్ మేబీ. దీనికి అడ్వాన్స్ టెక్నాలజీని మనము చేయబోతా ఉన్నాం కాబట్టి
ఈ అడ్వాన్స్ టెక్నాలజీ అనేది ముందు ఉన్న టెక్నాలజీ కన్నా చాలా బెటర్మెంట్, చాలా ఎఫిషియన్సీగా ఉండబోతా ఉంది. అంటే మన యొక్క లైఫ్స్ అనేవి ఇంకా ఎసెన్షియల్ గా మరింత క్వాలిటీగా మన లైఫ్స్ అనేవి చేంజ్ అవబోతా ఉన్నాయని నేను నమ్ముతా ఉన్నానండి. సో డీ లీడర్స్, కాలానికి అనుగుణంగా మన యొక్క గమనం అనేది చేయవలసిన సందర్భం. కాలానికి మనం పరిగెట్టాల్సిందే. దానికి మనం వెనుకబడి పోతే మనం పురోగమించడం, ఆర్థికంగా మన యొక్క పురోగమించడం అనేది మందగమనం అవుతుంది. సో ఈ టెక్నాలజీలో మార్పులని ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కరూ మనము ఇన్వైట్ చేయాల్సిందే, యాక్సెప్ట్ చేయాల్సిందే. సో డీ లీడర్స్, హోలీవర్స్ అనేది ఏదైతే ఈ యొక్క టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ నూతన ఒరవడితోటి మార్కెటింగ్ రంగంలోనే, రెఫరల్ సిస్టమ్ లోనే ఒక కొత్త విధానంలో, అంటే కంప్లీట్ డీసెంట్రలైజేషన్ విత్ దవో స్మార్ట్ కాంట్రాక్ట్స్ తోటి. ఈ దవో స్మార్ట్ కాంట్రాక్ట్స్ అంటే ఏం లేదండి, డీసెంట్రలైజ్ అటానమస్ ఆర్గనైజేషన్. స్వయం ప్రతిపత్తి ఉంటుంది. అంటే మీరు చేసే ప్రతి లావాదేవీ మీద మీ యొక్క నియంత్రణ ఉంటది అన్నట్టు. మనం ఎవరికి వ్యక్తిగతంగా కానీ సామూహికంగా కొంతమంది వ్యక్తుల చేతిలో నియంత్రణ లేకుండా ఎనీ వర్క్ యూ కెన్ డూ, దట్ రిజల్ట్ ఈజ్ ఇన్స్టెంట్లీ క్రెడిట్ ఇన్ యువర్ వ్యాలెట్స్. సో వీటి మీద నీకు ఖచ్చితంగా అధికారం అనేది ఉంటది అన్నట్టు. సో అలాంటి దవో ఇంటిగ్రేషన్ అనేది లేడవ కోట్ని గారు న్యూ వర్షన్ ఆఫ్ హోలీవర్స్ లోకి తీసుకురాబోతా ఉన్నారు. అట్ ది సేమ్ టైం మనకు ఇవాళ వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మనకు ఏదైతే ఈ యొక్క అఫిషియల్ ఛానల్స్ లో ఏ ఇంటిగ్రేషన్ తీసుకొస్తా ఉన్నారండి. కంప్లీట్ గా మనకు ఎవ్రీథింగ్, మన ఇన్ఫర్మేషన్, టెలిగ్రామ్ ఛానల్స్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, సిస్టమ్ సంబంధించిన అనేక వీటిలో కూడా ఈ యొక్క స్మార్ట్ కాంట్రాక్ట్స్ వీటన్నిటిలో కూడా ఏ ఇన్వాల్వ్మెంట్ ఉంటది అన్నట్టు. అంటే రోబోటిక్ సాఫ్ట్వేర్ తోటి ఏ విషయాన్నైనా కూడా ఇన్స్టెంట్ గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనం ఎలాంటి సమాచారాన్ని తెలుసుకోవచ్చు ఏ ఇంటిగ్రేషన్స్ తో. ఫర్ ఎగ్జాంపుల్, మనం టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి. టెలిగ్రామ్ ఛానల్స్ తో ఏదైనా మనం క్వశ్చన్ ని మనం రైట్ చేసినప్పుడు అడ్మిన్స్ మనకు ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏ ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే, మనం క్వశ్చన్ ని రైట్ చేసిన వెంటనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది, ఆన్సర్ అనేది త్రూ ద ఏ ఇంటిగ్రేషన్ ద్వారా మనకు రావడం జరుగుతుంది, ఫుల్ఫిల్ కావడం జరుగుతుంది. సో ఇలాంటి ఏ ఇంటిగ్రేషన్ ని లేడవ కోట్ని గారు మరి ఈ యొక్క హోలీవర్స్ ఎకో సిస్టమ్ లోకి తీసుకురాబోతా ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఈ ఏ ఇంటిగ్రేషన్ అనేది ప్రోగ్రామ్స్ లో కూడా పార్షియల్ గా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి. అంటే చేసే ప్రతి ట్రాన్సాక్షన్, స్మార్ట్ కాంట్రాక్ట్స్ లో కూడా ఏ ఇంటిగ్రేషన్ కొంతవరకు పార్టిసిపేట్ కావచ్చు. అంటే ఖచ్చితత్వం కోసము ఈ ఏ ఇంటిగ్రేషన్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే రోబోటిక్ సాఫ్ట్వేర్ ని లేడవ కోట్ని గారు మనకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఇట్ ఈజ్ ఇది చాలా క్వాలిటీగా హోలీవర్స్ సిస్టమ్ ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం చాలా మందికి చాలా టైం దగ్గర పడుతున్న కొద్ది, అంటే మనకు నెక్స్ట్ ఈ డెక్స్ లాంచింగ్ అనేది, హోలీవర్స్ డెక్స్ లాంచింగ్ అనేది దాదాపుగా ఒక 8 days వరకు మనకు టైం పీరియడ్ చూపిస్తా ఉంది. నాకు తెలిసి 8 days లోపల, అంటే ఆ టైం కి ఖచ్చితంగా డెక్స్ అనేది మనకు లాంచ్ అవడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మంత్ ఎండింగ్ లోపలే మనకు T&S ప్రోగ్రామ్, ప్రాక్టీస్ అండ్ స్టాటిక్స్ ప్రోగ్రామ్ కూడా మనకు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. సో డీ లీడర్స్, ఖచ్చితంగా ఈ యొక్క డెక్స్ ప్లాట్ఫామ్ అనేది మనకు ఒక మంచి గ్రోత్ ని మన యొక్క కమ్యూనిటీలోని మెంబర్స్ అందరికీ కూడా కాయిన్ యొక్క ప్రైజ్ ని పెంచడంలో డెక్స్ అనేది చాలా కీలక పాత్ర పోషించబోతా ఉంది. అట్ ది సేమ్ టైం T&S ప్రోగ్రామ్ ఇప్పటికి మనం దాదాపుగా 4 months నుంచి మనం వెయిట్ చేస్తా ఉన్నాం. ఈ కొత్త కమ్యూనిటీని మనం రెఫర్ చేయడంలో ఏదైతే అప్డేషన్ లో ఉన్న కారణంగా మనము కొత్త టీమ్స్ ని ప్రిపేర్ చేసుకున్నాం, కానీ వాళ్ళని ఇన్వైట్ చేయలేని సందర్భం ఉంది. బట్ ఈ యొక్క విత్ ఇన్ 15 days లోపలే కూడా T&S ప్రోగ్రామ్ అనేది లాంచ్ అయ్యే అవకాశం ఉంది. సో బీ రెడీ ఫర్ ద న్యూ లీడర్స్. కొత్త డౌన్లైన్ టీమ్ ని మీరు రెఫర్ చేసుకునేటందుకు ఇది ఒక ప్రిపరేషన్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు.
అట్ ది సేమ్ టైం మనకు ఈ యొక్క మెటాఫోర్స్ హోలీవర్స్ యొక్క డెక్స్ ప్లాట్ఫామ్ లో మనకు లిక్విడిటీ ప్రొవైడేషన్ అనే ఒక అంశాన్ని కూడా మనకు లాడో ఒకటిని వారు కల్పిస్తా ఉన్నారు. లిక్విడిటీ ప్రొవైడర్స్ అంటే ఏం లేదండి, ఏదైతే మనకు ఈ యొక్క బై అండ్ సెల్ జరుగుతున్న సందర్భంలో మనకు ఎక్స్చేంజ్ లో, డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్ లో ఈ బై అండ్ సెల్ జరుగుతున్న సందర్భంలో ఈ లిక్విడిటీ ప్రొవైడేషన్ అనేది అనేక రకాల ఎక్స్చేంజెస్ తో ఇది కామన్ అండి. లిక్విడిటీ ప్రొవైడేషన్ అంటే ఆఫ్ ది లిక్విడిటీ అంటే మనం కాయిన్స్ ని సపోర్ట్ చేస్తూ బై అండ్ సేల్ సజావుగా జరిగేటందుకు, అంటే ఏదైతే మనము ఈ ఎక్స్చేంజ్ లో మనం బై సేల్ చేస్తూ ఉంటాం, బై సేల్ చేసినప్పుడు బయ్యర్ కి సెల్లర్ కి ప్రాపర్ గా ఆ యొక్క ట్రాన్సాక్షన్ ని ఫుల్ఫిల్ చేయడాన్ని మనకు లిక్విడిటీ ఉన్నది 100% సక్సెస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎక్స్చేంజ్ లో లిక్విడిటీ అంటే లిక్విడిటీ ఏం లేదండి, ద్రవ్యం మరి మన భాషలో ఏంటి, క్రిప్టో కాయిన్ ద్రవ్యం అని అనొచ్చు. సో మనం ఏదైనా ఒక ఎక్స్చేంజ్ లో ఒకసారి మనము ఒక లావాదేవీ జరిపినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక 1000 హెచ్సి కాయిన్స్ ను సెల్ చేయాలనుకున్నాము, సెల్ ఆర్డర్ కొట్టినప్పుడు మనకు ఏదైతే ట్రాన్స్ఫరబుల్ గా మనకు ఆన్సర్ గా మనకి ఏమొస్తాయి, డాయ్ స్టేబుల్ కాయిన్స్ వస్తాయి. సెల్ అనే ఆర్డర్ కొట్టినప్పుడు మనకు డాయ్ కాయిన్స్ మన వ్యాలెట్ లోకి ఫిలప్ అవ్వనప్పుడు ఆ యొక్క ట్రాన్సాక్షన్ అనేది హోల్డ్ లో పడిపోతుంది. బికాస్ ఆఫ్ ది స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది మన ఆర్డర్ కి సమతూకంగా డాయ్స్ ని మనకు ఈక్వల్ వాల్యుయేషన్ లో డాయ్స్ ని మనకు ఇవ్వాల్సిన సందర్భం. ఒకవేళ ఆ ఫండ్ పూల్ లో డాయ్స్ సఫిషియెంట్ గా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మన వ్యాలెట్ లోకి డాయ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10,000 డాయిల్ తోటి ఎస్సీలు కొనాలనుకున్నప్పుడు మనము ఇక్కడ బై ఆర్డర్ కొడతాం అనుకోండి, బై ఆర్డర్ మనము ఫిలప్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనకు హెచ్సీలు అనేవి మన వ్యాలెట్ లో క్రెడిట్ కావాలి విత్ బ్యాలెన్స్ గా. ఒకవేళ లిక్విడిటీ పూల్లో ఆ యొక్క రిజర్వ్ ఫండ్ లో హెచ్సీ లేనప్పుడు ఏమవుతుంది, అది హోల్డ్ అయిపోతుంది అన్నట్టు. ఆ స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది, ఆ బై ఆర్డర్ అనేది హోల్డ్ అయిపోతుంది, టైం తీసుకుంటది. అలాంటప్పుడు ఏమవుతుందంటే బై అండ్ సెల్ అనేది ఇంబ్యాలెన్స్ అయిపోయి మనకు ఏదైతే ఈ యొక్క ఎక్స్చేంజ్ లో ఇది కొద్దిగా అపనమ్మకము, అవరోధం ఏర్పడుతుంది అన్నట్టు. సో ఈ బ్యాలెన్స్ ని, ఈ షాక్స్ ని అబ్జర్వ్ చేసుకునేటందుకు, ఈ షాక్స్ ని నిరోధించేటందుకు మనము లిక్విడిటీని ప్రొవైడ్ చేయాలి. ఈ లిక్విడిటీ ప్రొవైడేషన్ అనేది కామన్ గా ప్రతి ఎక్స్చేంజెస్ లో కూడా, ప్రతి క్రిప్టో ప్రాజెక్ట్ లో జరిగే అంశమే. కానీ అక్కడ లిక్విడిటీ ప్రొవైడర్స్ కి వివిధ రకాల వ్యక్తులు ఆడ లిక్విడిటీ, పెద్ద పెద్ద సంస్థలు, పెద్ద పెద్ద వేల్స్ లిక్విడిటీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. బట్ లాడో ఒకటిని గారు ఏం చేస్తా ఉన్నారు, మనకు ఆ అవకాశాన్ని ఇచ్చారు. ఎవరైతే స్మార్ట్ కాంట్రాక్ట్ లో ఈ లిక్విడిటీ ప్రొవైడ్ చేసినప్పుడు మనకు ఆ యొక్క లావాదేవీల్లో, ఆ ట్రాన్సాక్షన్స్ లో జరిగే ఫీజెస్ నుంచి మనకు ఫర్ ఎగ్జాంపుల్ బై సేల్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, 0.02% మనకు ఫీజు రూపంలో కట్ అవుతుంది. అలా ప్రతి ట్రాన్సాక్షన్ కి అది ఆ ఫీజు అనేది కట్ అవుతుంది. సో ఈ కట్ అయిన ఫీజు అనేది ఏదైతే స్మార్ట్ కాంట్రాక్ట్ లకి, ఆ యొక్క ఫండ్ లకి వెళ్ళి లిక్విడిటీ ప్రొవైడ్ చేసిన ప్రతి స్మార్ట్ కాంట్రాక్ట్, ప్రతి వ్యాలెట్ కి ఆటోమేటిక్ గా వారి యొక్క షేర్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ కావడం. సో ఈ ప్రొవైడేషన్ లో ఎప్పుడు మనకు చాలా ఎక్కువ బెనిఫిట్ అవుతుంది అని అనుకున్నప్పుడు, ఆ యొక్క కంపెనీ కావచ్చు, లేదంటే ఆ ప్రాజెక్ట్ కి మీద ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు, ఎక్కువ మంది ఆ ఫండ్ ని రైట్ చేస్తా ఉన్నప్పుడు, ఆ కాయిన్స్ ని కొన్నప్పుడు, అసెట్స్ ని కొన్నప్పుడు, ప్రతిసారి బై సేల్ జరిగినప్పుడు మనకు ఎక్కువ మొత్తంలో ఆ ఫీజు అనేది యాడ్ అవడం జరుగుతుంది. ఒకవేళ కాయిన్ ప్రైస్ డౌన్ అవుతా ఉన్నప్పుడు మనకు వచ్చే గ్యాప్ కమిషన్, ఆ యొక్క ఫీజు అనేది తగ్గిపోతుంది. అది కొన్ని సందర్భాల్లో జరిగే మాక్సిమం 80% ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ మొత్తంలో లిక్విడిటీ ప్రొవైడర్స్ కు బుక్ అయ్యే అవకాశం ఉంది. సో సెంట్రలైజ్ ఎక్స్చేంజెస్ లో లిక్విడిటీ ప్రొవైడ్ చేసిన వారికి ఎక్కువ మొత్తంలో ఇంట్రెస్ట్ గా వారికి ఆ యొక్క అసెట్స్ అనేవి ఎక్కువ మొత్తంలో వస్తాయి. బికాస్ ఆఫ్ సెంట్రలైజ్ ఎక్స్చేంజెస్ లో చాలా రిస్క్లు కూడా ఎక్కువ ఉన్నాయండి. ఈ లిక్విడిటీ ప్రొవైడర్స్ కి సెంట్రలైజ్ ఎక్స్చేంజ్ లో ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ బైనాన్స్ కావచ్చు,
వివిధ రకాల ఎక్స్చేంజెస్ ఉన్నాయి, వాట్ ఎవర్ మేబీ. ఆ యొక్క సెక్యూరిటీ సంబంధించి ఏదైనా ఆ యొక్క ఎక్స్చేంజ్ కి సంబంధించి సెక్యూరిటీలో ఏదైనా ఫెయిల్యూర్ జరిగినప్పుడు మన ఫండ్స్ ఒక్కోసారి పోయే అవకాశం ఉంది. నేను చెప్పేది ఏంటంటే సెంట్రలైజ్ ఎక్స్చేంజెస్ లో. అదే డెక్స్ ఎక్స్చేంజెస్ లో ఏమవుతుందంటే డీసెంట్రలైజ్ ఎక్స్చేంజెస్ లో ఇలాంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయండి. సో ప్రొవైడర్స్, లిక్విడిటీ ప్రొవైడర్స్ కి మనకు ఎలాంటి బెనిఫిట్స్, మనకు ఎలా మోర్ బెనిఫిట్స్ వచ్చే విధంగానే మనకు లాడో కోట్ని గారు ఈ లిక్విడిటీ ప్రొవైడేషన్ ని మరి సెట్ చేసి ఉంటారని అనుకుంటా ఉన్నా. సో మాక్సిమం గా చాలా మందికి ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలి, మేము ఒక పెద్ద మొత్తంలో అంటే ఒక 500 కాయిన్స్ లేదంటే 100 కాయిన్స్ కావచ్చు, 1000 కాయిన్స్ కావచ్చు, మేము ప్రొవైడ్ చేస్తాము, లిక్విడిటీ ప్రొవైడ్ చేస్తామన్న వారికి ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ హూ ఎర్న్ ప్యాసివ్ ఇన్కమ్. ఒక నిష్క్రియాత్మక ఆదాయాన్ని మనము మన అసెట్స్ ని స్మార్ట్ కాంట్రాక్ట్ లో హోల్డ్ చేసి సర్టన్ పీరియడ్ అనేది ఉంటుందండి. నేను జస్ట్ బ్రీఫ్ గా చెప్తున్నాను. ఈ లిక్విడిటీ ప్రొవైడేషన్ అనే అంశం మన యొక్క లిక్విడిటీ ప్రొవైడేషన్ ఎలా ఉంటుంది అనేది ఒక పీడిఎఫ్ వస్తుంది. ఆ పీడిఎఫ్ వచ్చినప్పుడు దాని గురించి ఇంకా మనం ఎలాబొరేషన్ గా చెప్పొచ్చు. బట్ ఏంటంటే మనం జస్ట్ ఒక జనరల్ ఐడియా ఉండాలి కాబట్టి మనం చెప్తా ఉన్నాం లిక్విడిటీ ప్రొవైడేషన్ కి వాళ్ళ బెనిఫిట్స్ ఏంటి అని. సో మాక్సిమం డీసెంట్రలైజ్ ఎక్స్చేంజెస్ లో లిక్విడిటీ ప్రొవైడేషన్ చేసే వారికి సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుందండి. ఎలాంటి నష్టాలు అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న లాజిక్ చెప్తాను సార్. లిక్విడిటీ ప్రొవైడేషన్ ఏ విధంగా మనము ఇవ్వాలి, స్మార్ట్ కాంట్రాక్ట్ లో మనము డిపాజిట్ చేయాలంటే వారు ఇచ్చిన నామ్స్ ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ 1 హెచ్సి $10 అనుకోండి. అప్పుడు మనము 100 హెచ్సీలు మనము లిక్విడిటీ ప్రొవైడ్ చేయాలన్నప్పుడు ఆటోమేటిక్ గా 100 హెచ్సీలకి ఈక్వల్ గా ఎన్ని స్టేబుల్ కాయిన్స్ వస్తాయి, డై కాయిన్స్ 100 into 10 అంటే 1000 డైస్ ని మనము 100 ప్లస్ 1000 డైస్ ని మనము స్మార్ట్ కాంట్రాక్ట్ లకి మనము ఇవ్వాల్సిన సందర్భం ఉంటుంది, హోల్డ్ చేయాల్సిన ఆ ట్రాన్సాక్షన్ ఫిలప్ చేయాల్సిన సందర్భం ఉంటుంది. ఈ యొక్క లిక్విడిటీ ప్రొవైడేషన్ అనేది కూడా టైం పీరియడ్ కూడా ఉంటుందండి. అది 1 month కావచ్చు, 2 months, 3 months అలా కూడా టైం పీరియడ్ కూడా ఉండే అవకాశం ఉంది. సో ఈ కండిషన్స్ అనేది స్క్రీన్ షేర్ అవుతుంది, ఎవరిదో క్లోజ్ చేయండి సార్, కేపీ గారు. సో ఈ కండిషన్స్ అనేది మనకు మన పీడిఎఫ్ లో వచ్చిన తర్వాత మన యొక్క నామ్స్ ఏ విధంగా ఉంటాయో చూసిన తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో లిక్విడిటీ ప్రొవైడ్ చేసిన వారికి ఎలాంటి మనకి ఎప్పుడు ఎక్కువ మొత్తంలో బెనిఫిట్స్ వస్తాయంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము 1 హెచ్సీని $10 దగ్గర మనము లిక్విడిటీ ప్రొవైడ్ చేసామనుకోండి. సో అప్పుడు $10 దగ్గర 1000 అంటే 100 హెచ్సీలు మనము ప్లస్ 1000 డైస్ ని మనము ఇవ్వడం జరుగుతుంది, పెట్టడం జరుగుతుంది స్మార్ట్ కాంట్రాక్ట్ లో. ఒకవేళ 1 హెచ్సి $100 అయిందనుకోండి, 100 డై అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకు వచ్చే ఫీజు అనేది ఎక్కువ అవుతుంది. అంటే మోర్ 10 times అబౌవ్ మనకు ఇన్కమ్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో అంటే ఏంటి, ఇండైరెక్ట్ గా కంపెనీ యొక్క ప్రాజెక్ట్ అనేది పెరుగుతున్న కొద్దీ, డెవలప్ అవుతున్న కొద్దీ లిక్విడిటీ ప్రొవైడర్స్ కి మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయండి. చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఇన్ కేసు మన ప్రాజెక్ట్ గ్రోత్ అవుతున్న కొద్దీ ప్రొవైడర్స్ కి చాలా వివిధ రకాల ఎక్కువ మొత్తంలో బహుళ ప్రయోజనాలు వచ్చే అవకాశం ఉంది. సో వీటి గురించి ప్రతి ఒక్కరు కేర్ తీసుకోండి. అట్ ది సేమ్ టైం మనకు T&S ప్రోగ్రామ్ వన్ ఆఫ్ ది కీ ప్రోగ్రామ్ అండి. ఎంటైర్ క్లాసిక్ ని చేంజ్ చేస్తూ T&S ప్రోగ్రామ్ గా లాడో కోట్ని గారు తీసుకొస్తా ఉన్నారు. దీని గురించి కూడా అఫీషియల్ గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. నాకు తెలిసి న్యూ హోలీవర్స్ సిస్టమ్ లో T&S ప్రోగ్రామ్ అనేది వెరీ వెరీ క్రూషియల్ గా ఉంటదండి. చాలా క్రిటికల్, ఇది కీ రోల్ పోషించబోతా ఉంటది. ఎందుకంటే ఎంటైర్ హోలీవర్స్ ఎకో సిస్టమ్ మొత్తము కూడా T&S ప్రోగ్రామ్ మీద బేస్ అయి ఉంటదని కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా. బికాస్ ఆఫ్ ది మనకు ఆల్రెడీ తెలిసిన విషయం ఏంటి, లాయల్టీ అనే అంశం. ఈ లాయల్టీ అంశాన్ని మనకు ఎలా మనకు ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. వన్ టైప్ ఆఫ్ ప్యాసివ్ ఇన్కమ్ లైక్ రాయల్టీ లాగా లాయల్టీ అనేది ఒక ప్యాసివ్ ఇన్కమ్. ఈ ప్యాసివ్ ఇన్కమ్ ని బేస్డ్ ఆన్ ది డెవలప్మెంట్ ఆఫ్ యువర్ డౌన్లైన్ టీమ్
మీరు ఎంతమందిని మీరు డెవలప్ మరి రెఫర్ చేసుకోగలుగుతారో, కొత్త వారిని మీరు రెఫర్ చేసుకుంటూ ఒక టీమ్ ని మీరు గ్యాదర్ చేసుకోగలిగితే వారి ద్వారా మనకు ఏదైతే కంప్లీట్ T&S ప్రోగ్రామ్ లో టాక్టిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అంటే గణాంకాలండి. అంటే మీరు చేసే ప్రతి అభివృద్ధిని కూడా గణించడం జరుగుతుంది, లెక్కించడం జరుగుతుంది. అది ఎంతకాలము? సిస్టమ్ ఉన్నంత కాలము మీకు ఈ యొక్క ప్రాతిపదికన ఈ గణాంకాల ప్రకారం మీకు ఇన్కమ్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఎలా జనరేట్ అవుతాయి? బికాస్ ఆఫ్ ది లాయల్టీ, బికాస్ ఆఫ్ ద టీమ్ విచ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ది ప్రోగ్రామ్స్. ఈ హోలీవర్ సిస్టమ్ లో వారు ఇన్వాల్వ్ చేసే వారు ఇంటరాక్ట్ అయ్యే ప్రతి ప్రోగ్రామ్ నుంచి కూడా నీకు గ్యాప్ కమిషన్ అనేది వస్తుంది. అది మనకు క్యాష్ బ్యాక్ రూపంలో మనకు ఒక అంశంగా వస్తుంది అన్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 100 మెంబర్స్ కానీ ఒక 50 మెంబర్స్ టీమ్ ని మీరు ఫామ్ చేశారనుకోండి, వారు యునైట్ ఫోర్స్ లో ఇన్వాల్వ్ అయినా, అంటే మైనింగ్ లో ఇన్వాల్వ్ అయినా, క్వాంటమ్ వోర్ మైనింగ్ లో ఇన్వాల్వ్ అయినా మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం టాక్టైల్ గుడ్స్ ను పర్చేజ్ చేసిన మీకు ఇన్కమ్స్ అనేవి క్యాష్ బ్యాక్ టోకన్స్ రూపంలో మీకు ఎర్న్ చేసుకోవడం జరుగుతుంది, మీకు క్రెడిట్ కావడం జరుగుతుంది. సో టీమ్ అనేది చాలా ఇంపార్టెన్స్ అండి. సో డి లీడర్స్, కొత్తగా వచ్చే న్యూ వర్షన్ ఆఫ్ హోలీవర్స్ లో టీమ్ ఇంపార్టెన్స్, టీమ్ ఇన్వాల్వ్మెంట్ అండ్ టీమ్ ఇంపార్టెన్స్ అనేది చాలా కీ రోల్ అండి. ఇట్ ఈస్ అది ఎలా ఉంటదంటే ఎంటైర్ ఇప్పటి వరకు చూసిన క్లాసిక్ ని అంచనాలకు మించి, అంటే దాదాపు మనకు ఇప్పుడు వచ్చే ఇన్కమ్స్ ని ఒక ఎక్కువ మొత్తంలో, అంటే మల్టిపుల్ టైమ్స్ మనకు ఇన్కమ్స్ ఇచ్చే విధంగా ఈ యొక్క T&S ప్రోగ్రామ్ ని మనకు లాడోగొట్నే గారు క్రియేట్ చేస్తా ఉన్నారు. అది కూడా కాకుండా ఈ T&S ప్రోగ్రామ్ లో కూడా దవో ఇంటిగ్రేషన్, అంటే డీసెంట్రలైజ్ అటానమస్ ఆర్గనైజేషన్, కంప్లీట్ గా ఎలాంటి అవకతవకలు లేకుండా ఏదైతే ఈ యొక్క ట్రాన్సాక్షన్ సంబంధించిన లావాదేవీలన్నీ కూడా మనకు రావాల్సిన ఇన్కమ్స్ అనేవి ఆటోమేటిక్ గా మనకు క్రెడిట్ కావడం జరుగుతాయి. కాబట్టి T&S ప్రోగ్రామ్ మీద ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలి. అట్ ది సేమ్ టైం ఈ గ్యాప్ పీరియడ్ లో, ఏదైతే ఈ షార్ట్ పీరియడ్ లో మీరు కొత్త వ్యక్తుల్ని ఒకసారి మీరు లిస్ట్ అవుట్ చేసుకొని న్యూ పీపుల్ మీరు ఈ 3-4 months లో కొంతమందికి మేము ప్లాన్ చెప్పాలని ఒక ఐడియా ఉంటుంది. వారందరినీ కూడా మరొకసారి లిస్ట్ అవుట్ చేసుకొని ఈ క్రమంలో వారందరినీ కూడా మరొకసారి మొబిలైజ్ చేసి మోటివేట్ చేసి వారిని ప్రిపేర్ చేసుకోవాలని కూడా నేను కోరుతున్నాను. అట్ ది సేమ్ టైం మనకు T&S ప్రోగ్రామ్ తో పాటు మనకు ఈ యొక్క జనవరిలోనే మనకు ఏదైతే ఇక్కడ మనకు లైఫ్ వన్ ఆఫ్ ది న్యూ ప్రోగ్రామ్ అండి. ఇక్కడ బూస్ట్ యువర్ అవతార్, అంటే మన యొక్క అవతారాన్ని ఏదైతే మెటావర్స్ లో మనము యునైట్ ఫోర్స్ లో మనకు ఏదైతే మైనింగ్ లో మనం చేస్తున్న ఈ యొక్క క్వాంటమ్ వోర్ మైనింగ్ ద్వారా మనకు ఏదైతే హోలీవర్స్ వర్చువల్ వరల్డ్ లో మనము DNA డీకోడింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా త్రూ ద అవతార్ ఇంటిగ్రేషన్ ద్వారా మన హెల్త్ ని మనం ఎలా మనము ప్రతిరోజు మానిటరింగ్ చేసుకుంటాము. అట్ ది సేమ్ టైం ఈ ప్రోగ్రామ్ ముందుగానే మనకు బూస్ట్ యువర్ అవతార్, అంటే Web3 టెక్నాలజీకి ముందుగానే మనము ఆండ్రాయిడ్ ఫోన్ లోనే మన అవతార్ ని క్రియేట్ చేసుకుని ఈ యొక్క అవతార్ ని ఏ టెక్నాలజీ ప్లస్ ఈ యొక్క మెటావర్స్ టెక్నాలజీ ద్వారా మనం డెవలప్ చేసుకోవడం, అంటే మన హెల్త్ ని మనము ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా మనకు కొన్ని బెనిఫిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇది కొత్త ప్రోగ్రామ్ అండి. దీని గురించి కూడా కొంత మనకు ఇన్ఫర్మేషన్ అనేది మనకు ప్రొవైడ్ చేయవలసిన సందర్భం ఉంది. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ మనకు ఏదైతే క్రిస్టల్ క్యామీ గేమ్ అండ్ స్నేక్ గేమ్, రెండు కూడా మనం ఆండ్రాయిడ్ ఫోన్స్ లో మన ప్రజెంట్ ప్రతి ఒక్కరు మనము వీటిని మనం చూస్తా ఉన్నాము, ప్లే చేస్తా ఉన్నారు. వీటిని అప్డేటెడ్ వర్షన్ లో మెటావర్స్ లేకి యునైట్ ఫోర్స్ లో మెటావర్స్ గేమ్స్ లేకి కూడా మరి వీటిని అప్గ్రేడ్ చేయబోతా ఉన్నారండి. సో అట్ ది సేమ్ టైం మనకు ఇంకా వివిధ రకాల
ప్రోగ్రామ్స్ ని కూడా, కొత్త ప్రోగ్రామ్స్ ని కూడా మనకు పరిచయం చేయబోతా ఉన్నారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. బికాస్ ఆఫ్ టాక్టైల్ గుడ్స్ కూడా ఈ Q1 లోనే కూడా మనకు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం మనకు లాడో కోట్ని గారు లీగలైజేషన్ మీద కూడా మనకు దృష్టి పెడతా ఉన్నారండి. అంటే మనం చేసే బిజినెస్ ని వివిధ ప్రతి కంట్రీలో కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క కండిషన్స్ ఉంటాయి. ప్రతి ఏరియాకు, ప్రతి కంట్రీకి అక్కడున్న లీగాలిటీని పరిగణలోకి తీసుకొని హోలీవర్స్ ని అధికారికంగా మనకు ఎలాంటి అవరోధాలు లేకుండా ఈ బిజినెస్ ని ప్రమోట్ చేసుకునేటందుకు, ఆఫీసెస్ ని ఓపెన్ చేసుకునేటందుకు అధికారికంగా మనకంటూ ఒక గుర్తింపు స్థానాన్ని మన మనుగడని మనము తెలియజేసేటందుకు లీగాలిటీ అనే అంశం మీద కూడా లాడో కోట్ని గారు దృష్టి పెడుతూ మన యొక్క సెక్యూరిటీ కోసము ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఈ యొక్క లీగాలిటీ అనే అంశాన్ని మనము సక్సెస్ చేసుకుంటే హోలీవర్స్ అనేది నెక్స్ట్ లెవెల్లోకి కూడా వెళ్లే అవకాశం ఉంది. బిజినెస్ అనేది మరింత డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు అనేక రకాల ప్రోగ్రామ్స్, మనం నెట్వర్క్ మార్కెటింగ్స్ అనేక రకాల ప్రోగ్రామ్స్ చూసాం. ఎక్కడ మనకు లీగాలిటీ అనే అంశమే లేదండి. ఆ క్రియేటర్ ఎక్కడ ఉంటారో తెలియదు, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకు సరిగ్గా ఇవ్వరు. ఒక ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్లాన్ ప్రకారం మనం కొద్ది కాలము దాని మీద మనం వర్క్ చేయడము, కొంత ఇన్కమ్ జనరేట్ అవ్వడము, లేదంటే ఆ ప్లాన్ కు సంబంధించిన టార్గెట్స్, ఆ యొక్క మేనేజ్మెంట్ సంబంధించిన టార్గెట్స్ పూర్తయిన వెంటనే అవి షట్ డౌన్ కావడం చూస్తా ఉన్నాం. ఇలాంటి అవరోధాలు లేకుండా ఖచ్చితంగా జెన్యూనిటీగా, ట్రాన్స్పరెంట్ గా హోలీవర్స్ మెంబర్స్ అందరికీ కూడా ఒక సరైన బిజినెస్ ఆపర్చునిటీ ఇవ్వాలనే లక్ష్యంతో లీగాలిటీ మీద కూడా లాడో కోట్ని గారు దృష్టి పెడతా ఉన్నారు. అట్ ది సేమ్ టైం మనకు హోలీవర్స్ ని ప్రమోషన్ లో కూడా చూడండి. ఈ ప్రమోషన్ అనేది ఆల్రెడీ అన్ని మీడియాస్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా మనం ప్రమోట్ చేస్తా ఉన్నాం లాడో కోట్ని గారు. ఎలాగా మనము ఏదైతే ఇన్స్టాగ్రామ్ లో మనకు మన యొక్క హోలీవర్స్ సంబంధించిన ఛానల్ ఉంది, అదే అట్ ది సేమ్ టైం యూట్యూబ్ ద్వారా కమ్యూనిటీని ఎంకరేజ్ చేస్తూ, కమ్యూనిటీ ఎవరైతే మన యొక్క హోలీవర్స్ మీద బెస్ట్ ప్రోగ్రామ్స్ ని, బెస్ట్ వీడియోస్ కానీ ఇవన్నీ ఎవరైతే మరి క్రియేట్ చేస్తున్న వారందరికీ కూడా రివార్డ్స్ అనేవి, యొక్క ప్రైజెస్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తూ మన యొక్క ఉనికిని చాటే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అట్ ది సేమ్ టైం మనకు ఏదైతే టెలిగ్రామ్ ఛానల్, ట్విట్టర్, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఈ మీడియాల అన్నిటిలో కూడా లాడో కోట్ని గారు తన యొక్క అకౌంట్ ద్వారా, అదేవిధంగా మన యొక్క ఇంటరాక్షన్ ద్వారా ఈ సిస్టమ్ ని ప్రమోట్ చేస్తా ఉన్నారు. సో ఇది లీగాలిటీలో కూడా ఇదొక భాగం అని కూడా నేను అనుకుంటా ఉన్నాను. అట్ ది సేమ్ టైం మనకు స్పోర్ట్స్ అథారిటీస్ తోటి టైప్ అవుతా ఉన్నారు లాడో కోట్ని గారు. ఏదైతే ఫేమస్ వన్ ఆఫ్ ది స్పోర్ట్ బాస్కెట్ బాల్. సో ఈ పార్టిజన్ టీమ్ కి, మనకు ఈ బాస్కెట్ బాల్ టీమ్ కి మనకు ఈ యొక్క రైట్స్ ను వారికి ఫ్రాంచైజీని తీసుకొని మన యొక్క హోలీవర్స్ ని ప్రమోట్ చేసే క్రమంలో, ప్రపంచానికి తెలియజేయాలనే క్రమంలో వారికి ఈ యొక్క ఫ్రాంచైజీ ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక రకంగా కూడా మన యొక్క సిస్టమ్ ని ప్రమోట్ చేసే లక్ష్యంతో, అదేవిధంగా న్యూస్ రంగంలో, మనకు ఏదైతే మీడియా రంగంలో ఫోర్బ్స్ మ్యాగజైన్ లో కూడా మన యొక్క హోలీవర్స్ ని మనం చూసాం. దీని ప్రమోషన్ లో గతంలో మనము ఈ ప్రమోట్ చేయడం చూసాము. అదేవిధంగా సినీ ఇండస్ట్రీ కూడా, హాలీవుడ్ సినీ ఇండస్ట్రీ కూడా మన లాడో కోట్ని గారు ఒక మెటావర్స్ ను బేస్ చేసుకుని ఒక ఫిల్మ్ ని డెవలప్ చేస్తూ, తనే ఒక కీ రోల్ లో మరి ఇన్వాల్వ్ అవుతూ, ఒక పాత్రను పోషిస్తూ మన యొక్క మెటావర్స్ టెక్నాలజీ ఎలా ఉంటది అనే ఒక యూనిక్ మూవీని కూడా మరి లాడో కోట్ని గారు మరి దీన్ని నిర్మిస్తా ఉన్నారండి. ఇవన్నీ కూడా మన యొక్క హోలీవర్స్ ని ప్రమోట్ చేసే లో ఒక భాగంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్ ది సేమ్ టైం చివరిగా నేను అందరికి ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే, ప్రతి లీడర్ కి కూడా చిన్న చిన్న సందేహాలు, ఎలాంటి మనసులో ఎలాంటి ఈ సిస్టమ్ ఎప్పుడు అప్డేట్ అవుతుంది, మరి తిరిగి ఎప్పుడైనా క్లోజ్ అవుతుందా, లేదంటే ఎంతకాలం ఉంటది, ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక కాన్ఫిడెన్స్ తోటి ఈ సిస్టమ్ ని మీరు ట్రావెల్ చేయడం ద్వారా, ఈ సిస్టమ్ లో మీరు ఇన్వాల్వ్మెంట్ ద్వారా బెటర్ రిజల్ట్ మీరు పొందొచ్చు.
సో ఆల్రెడీ మేము అయితే ఈ 2.5 year లోనే మేము కొంతవరకు మేము రిజల్ట్ అనేది చూడడం జరిగింది. నెక్స్ట్ ఇదే కాన్ఫిడెన్స్ తోటి, ఇదే ఎంకరేజ్మెంట్ తోటి నెక్స్ట్ ఇంకా మల్టిపుల్ టైమ్స్, మోర్ టైమ్స్ మేము ఇన్కమ్స్ ను జనరేట్ చేసుకుంటూ మరి సిస్టమ్ లో ట్రావెల్ చేయాలనే లక్ష్యంతో ఉన్నాము. అట్ ది సేమ్ టైం ప్రతి ఒక్కరికి కూడా మరీ చెప్పే ప్రయత్నం ఏంటి అంటే, చిన్న చిన్న అవసరాల కోసం మీరు మీ దగ్గర వాల్యుబుల్ కాయిన్ ఉందండి, ఎస్సీ కాయిన్, చిన్న అవసరాల కోసం మీరు ఖర్చు పెట్టే ప్రయత్నం చేయవద్దు. బికాస్ ఆఫ్ కేవలం 1 year మీరు హోల్డ్ చేయగలిగిన, ఇప్పటి నుంచి ఈ సంక్రాంతి నుంచి నెక్స్ట్ సంక్రాంతి వరకు మీరు హోల్డ్ చేసినా కూడా బెటర్ రిజల్ట్ చూస్తారని కూడా మరీ నేను చివరిగా నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను. మరి ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటూ, మరి ఈ రోజు ఇంకా మన సీనియర్ లీడర్లు ఇవాళ మీటింగ్ లో ఉన్నారు, వారిని మాట్లాడించే ప్రయత్నంలో ముందుగా మనము గిరి సార్ని, నెల్లూరు నుంచి గిరి సార్ని ఇన్వైట్ చేస్తా ఉన్నాను సార్ అందరి తరఫున. సార్ వెల్కమ్ సార్. గిరి సార్ మాట్లాడే ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. మెటాఫోర్స్ హోలీవర్స్ కుటుంబ సభ్యులందరికీ శుభ సాయంత్రం అండి. టీం సభ్యులందరి తరఫున, మన గ్రూప్ తరఫున రామ్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఎందుకంటే గత 4 నెలలుగా ప్రాజెక్ట్ మనది కొంచెం అప్డేషన్ లో ఉన్నప్పుడు, సహజంగా ఏదైనా ఒక ప్రాజెక్టు బాగా ఏ అడ్డంకులు లేకుండా నడుస్తున్నప్పుడు ఎవరైనా సరే చాలా యాక్టివ్ గా మోటివేట్ చేయడం చెప్తుంటారు. కానీ మనకి ఈ సమయంలోనే సబ్జెక్ట్, మనకి టీం అందరికి కూడా సబ్జెక్ట్ అందిస్తూ లీడర్స్ అందరినీ కూడా యాక్టివ్ గా ముందుకు తీసుకోలే మన లీడర్స్ అందరికీ, రామ్మోహన్ రెడ్డి గారికి, పవన్ కుమార్ సింగ్ గారికి, అందరికి, మన లీడర్స్ అందరికి కూడా నిజంగా చాలా ధన్యవాదాలండి. ఎందుకంటే అయోమయ పరిస్థితిలో ఉన్నప్పుడే మనకి ఒక దిక్సూచిలాగా మనకి నడిపించే లీడర్ కావాలి. అన్ని బాగున్నప్పుడు అందరం హ్యాపీగా ఫీల్డ్ లోకి వెళ్ళిపోయి వర్క్ చేసుకుంటూ ఉంటాం. సందిగ్ధంలో, అయోమయ పరిస్థితిలో మనకు కావాల్సింది ఒక మోటివేషన్, సబ్జెక్ట్ నాలెడ్జ్. అవగాహన మనకి కల్పించకపోతే ఏమవుతుందంటే, ఫీల్డ్ లో ఏ అవకాశం మనకి ఏది దొరికితే, ఎప్పుడు ఏది మనకి కొంచెం ఇది దొరికితే దాన్ని మనల్ని బూచిలాగా చూపించి మనల్ని కొంచెం ఇది చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ ప్లాట్ఫామ్ ద్వారా మన అందరినీ కూడా ముందుకు నడిపిస్తున్నారు. కాబట్టి మన అందరం కూడా ఈ సబ్జెక్ట్ ని రాబోయే ఫ్యూచర్ లో ఇంకా ఇప్పటి వరకు మనం ఏదైతే నేర్చుకున్నామో మెటావర్స్, హోలీవర్స్ గురించి, దీనికి 10 రెట్లు ఇంకా నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు మనము సాధించింది ఒక 10% కూడా లేదు ఫ్రెండ్స్. మెటావర్స్, హోలీవర్స్ లో ఏదైతే మనము ఈ 2.5 years నుంచి సక్సెస్ అనేది మనము జర్నీలో చూసామో, ఇది జస్ట్ లాంచింగ్ మాత్రమే. రాబోయే ఫ్యూచర్ ఇంకా ఇప్పటి నుంచి ఇంకా 100 times మనము మంచి గ్రోత్ చూస్తాం మన ప్రాజెక్ట్ లో. ఓపిక బట్టి వెన్నంటి నడుస్తున్న టీం లీడర్స్ అందరికీ కూడా ధన్యవాదాలండి. ఎందుకంటే కొంత అవగాహనతోటి హోలీవర్స్ లోకి ఇన్వాల్వ్ అయ్యాం మనందరం కూడా. కొత్తగా వచ్చిన మిత్రులు ఏ అవగాహన లేకపోయినా మనకున్న పూర్వానుభవం మెటాఫోర్స్ అంటే ఏందో అనేది మనకి ఒక కాన్ఫిడెన్స్ అనేది కలిగించింది. ఆ కాన్ఫిడెన్స్ ని మనము, ఆ కాన్ఫిడెన్స్ ద్వారానే హోలీవర్స్ లో జర్నీ అనేది కొనసాగిస్తున్నాం. అది ఎట్టి పరిస్థితిలో సన్నగిల్లకుండా, లాడో గారు కూడా మనకి మనం ఎంతైతే ఆశలు పెట్టుకున్నామో అంతకు మించి ఇవ్వాలనే ప్రయత్నంతోనే ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు జరిగిన ఈ అవాంతరం ఏదైతే ఉందో, ఇది మనకి ఒక ఇంకా స్పీడ్ గా ముందుకు పోయేదానికి ఇది ఒక బ్రేక్ అనుకుందాం.
ఇంకా ఇట్లాంటి బ్రేక్స్ రాకుండా ప్రాజెక్ట్ రన్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా అప్డేట్స్ అన్ని ఆటోమేటిక్ గా జరిగిపోతూ ముందుకెళ్ళిపోతూ ఉంటాం మనం. కాబట్టి మనందరం చేయాల్సిన పని ఏంటంటే మన దగ్గర ఉన్న అసెట్ అనేది మనము నిజంగా మనం ఒక్కొక్కరి దగ్గర చాలా వేలల్లోనే ఉన్నాయి కాయిన్స్ మన టీంలో. కానీ ఆ కాయిన్స్ అనేది మనము పూర్తిగా సెల్ చేసుకొని బయటకు వెళ్ళిపోకుండా, అంటే కొంతమందికి అవగాహన లేని మిత్రులు ఏం చేస్తారంటే కొంత భయంతో రేపు డెక్స్ ఓపెన్ కాగానే ఎంత రేట్లో ఉన్నా సరే ఎంతో కొంత సెల్ చేసుకొని క్యాష్ చేసుకుందాం అనే ఆలోచనతో ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తారు. అక్కడ ఏమవుతామంటే మనము సహజంగా కాయిన్ అనేది తగ్గద్ది. రేపు లాంచ్ అయినప్పుడు మళ్ళీ ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. మనం ఊహించిన విధంగా అది ముందుకి ఈజీగా వెళ్ళిపోతుంది ఒక వన్ మంత్ లోపల. కాబట్టి కొంచెం మరీ ఇబ్బంది అయ్యి ఏదైనా అవసరమైతే తప్పితే కాయిన్స్ మాత్రము సేల్ చేయొద్దు ఫ్రెండ్స్. అంటే ఇది మా ఒపీనియన్ మాత్రమే, ఎవరిని మనం ఏమి ఆపేది ఉండదు. లాడో గారు కూడా ఎవరికి కూడా రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టరు, ఎవరిష్టం వాళ్ళది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓపికతోటి కొంత సంయమనం పాటించి పక్కన వాళ్ళు చెప్పే మాటల్ని ఎంతవరకు మనం తీసుకోవాలనేది కూడా మనం కొంత విచక్షణ కలిగి ఆచరిద్దాం. కాబట్టి ఈ అవకాశాన్ని నెక్స్ట్ కొద్ది రోజులు ఈ మంత్ ఎండింగ్ దాకా మనము అబ్జర్వ్ చేశామంటే ఏం జరగబోతుంది, ఎలా ముందుకు పోవాలనేది మనకి అవగాహన వచ్చేస్తుంది, క్లారిటీ వస్తుంది. మనందరం కూడా మన టీమ్స్ ని బలం చేసుకొని టీమ్స్ ద్వారా చాలా బిజినెస్ చేయొచ్చు ఫ్రెండ్స్. మనం ఇప్పటి వరకు ఒక 2% కూడా వచ్చిందో లేదో మెటాఫోర్స్ లోకి. ఇది టోటల్ గా క్రిప్టో మీద అవగాహన ఉన్న మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో 2% కూడా రాలా, 1% కూడా రాలా. ఇంకా మనకి చాలా బిజినెస్ ఉంది మనం ఎక్స్పాండ్ చేసుకునేదానికి మన సొంత టీమ్ ని. కాబట్టి ఈ టీమ్స్ ని ఎక్స్పాండ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మన ప్రాజెక్ట్ కూడా ఒక బలం చేకూరుతుంది. మన అదృష్టం ఏంటంటే మనం ఒక్కరం పోరాడేది ఏం లేదు. ఇలా వరల్డ్ వైడ్ గా కమ్యూనిటీని లాడో గారు ఈజీగా ఎలా స్ప్రెడ్ చేయాలనే దానికి ఏమేమి దానికి చేయూతనివ్వాలనేది లాడో గారు ప్రాజెక్ట్ ని మనకి బలం చేసి క్లాసిక్ ద్వారా మనం ముందుకు పోయే విధంగా దాన్ని తయారు చేసి ఇస్తున్నారు. కాబట్టి ఈజీగా అందరం సక్సెస్ అవుతాం. కాబట్టి మనందరం కూడా ఈ ప్రాజెక్ట్ లో ఇప్పటి వరకు చూసిన సక్సెస్ అనేది చాలా తక్కువ. ఇంతకి 100 రెట్లు సార్ చెప్పినట్టు నెక్స్ట్ సంక్రాంతికి అది ఊహించిన విధంగా ఉంటది. అది అందరం ఎంజాయ్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. సార్ చిన్న రిక్వెస్ట్ సార్, గిరి సార్. సార్ సార్ అంటే నేను ఈ లాస్ట్ సంక్రాంతి కూడా ఇలాగే నేను ఒక ప్రిడిక్షన్ చేశాను సార్. లాస్ట్ సంక్రాంతి అప్పుడు మన కాయిన్ దాదాపు ఒక $2 వరకు ట్రేడ్ అవుతా ఉన్నది. నేను చెప్పిన ప్రయత్నం ఏంటంటే నెక్స్ట్ సంక్రాంతికి $10 చూస్తాము అని చెప్పాను. అంటే 1 year జనవరి టు జనవరి 1 year కి $10 వరకు అమ్మాను. అది చూశాను, అది జరిగింది. సో ఈ మీరు ఆల్రెడీ క్రిప్టో రంగంలో ఒక 8 years నుంచి ఉన్నారు. మీరు చాలా కాయిన్స్ ని చూసి ఉంటారు, బుల్ రన్ ఎలా ఉంటది అనేది. గతంలో ఏం జరిగింది, మన మ్యాటిక్ గానీ బిట్ కాయిన్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు మన కాయిన్ కి ఎస్సీ కాయిన్ ఎలా ఉండబోవచ్చు అని ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అందరికి చాలా మోటివేషన్ గా ఉంటుంది సార్. ఇప్పటి వరకు మార్కెట్ లో ఏ అయితే బుల్ రన్ లో పార్టిసిపేషన్ చేసి మంచి హైప్ వచ్చిన కాయిన్స్ అన్నిటికీ కూడా మన ప్రాజెక్ట్ కి ఉన్న అన్ని యూజ్ కేసెస్ లేవు ఫ్రెండ్స్. ఏ కాయిన్ ఎత్తుకున్నా సరే ఏదో ఒక డిపార్ట్మెంట్ ని బేస్ చేసుకొని ప్రాజెక్ట్ ని రన్ చేస్తూ ఉన్నాయి చాలా రకాలు. ఇది ఓన్ బ్లాక్ చైన్ మీద రన్ అయ్యే కాయిన్స్ కూడా బిఎన్బి కానివ్వండి లేకపోతే సోలానా కానివ్వండి, ఏ అయినా సరే సర్వీస్ ప్రొవైడర్స్ గా పనిచేస్తున్నాయి అంతే. అంటే బ్లాక్ చైన్ మీద వేరే ప్రాజెక్టులన్నింటినీ కూడా ఎస్టాబ్లిష్ అయ్యి రన్ అయ్యేదానికంటే ఫీజు కోసం ఉపయోగించుకునే కాయిన్స్ అవన్నీ కూడా. కానీ అద్భుతంగా మన కాయిన్కి ఏంటంటే మెటావర్స్ లో యూజ్ చేస్తారు, తర్వాత టాక్టైల్ ఎన్ఎఫ్టీలకి అన్నిటికీ యూజ్ కేసు ఉంది.
ఇది నిజంగా మనము ఊహించలేము. ఇది అంటే మనం చెప్తే ఎలా ఉంటదంటే మరీ ఎక్కువగా ఇది చేసినట్టు ఉంటది. నా అంచనా నేను చూసిన దాన్ని బట్టి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి $100 అనేది నథింగ్. ఇప్పుడు మనకున్న ప్రాజెక్టులు అన్ని కానీ రన్నింగ్ అయ్యి యూజ్ కేస్ స్టార్ట్ అయిందంటే $100 కి ఈజీగా రీచ్ అవ్వదు సార్. అది మాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి మేము అనేది సార్. ఇంకా ఎక్కువగానే ఉండొచ్చు ఆ ఎక్స్పీరియన్స్ అది. సరే సార్, మీరు మ్యాటిక్ చూసింటారు కదా సార్, అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది సార్ మనం వాడే గ్యాస్ ఫీజ్ కోసం వాడే మ్యాటిక్? మ్యాటిక్ లాస్ట్ బుల్ రన్ లో $3 కూడా రీచ్ అయింది సార్. కానీ దానికి ఉన్న ఓన్లీ ఒక సర్వీస్ ఏంటంటే బ్లాక్ చైన్ మీద ఫీజు కోసం మాత్రమే ఉపయోగిస్తారు. కాబట్టి నెంబర్ 1 బ్లాక్ చైన్ అయినా కూడా చాలా తక్కువలో అది పైసల్లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు $1 పైన ట్రేడ్ అవుతుంది. అంటే అది అక్కడి నుంచి దాదాపు ఒక 100 రెట్లు పెరిగినట్టే ఇప్పుడున్న రేట్తో పోల్చుకుంటే కూడా అది స్టార్ట్ అయిన కాడి నుంచి. కాబట్టి ఇంకా మంచి ఫ్యూచర్ ఉంటుంది. రేపు బుల్ రన్ లో మన అదృష్టం ఏంటంటే అసలు బుల్ రన్ ఎలా ఉంటుందంటే ఒక రాత్రికి $100 ఇన్వెస్ట్ చేస్తే $1000 అయ్యే ప్రాజెక్టులు కొన్ని ఉన్నాయి. కానీ అది కొంచెం డేంజర్. మందలా కాదు, స్టేబుల్ గా లాడో గారు నిజంగా మనకి ఈ ప్రాజెక్ట్ ని అందించడం అనేది మన అదృష్టవంతం సార్. ఎందుకంటే స్టేబుల్ గా కాయిన్ ని గ్రోత్ చేసేదానికి బ్యాక్గ్రౌండ్ ఏమేం కావాలో అన్నిటినీ రెడీ చేసి మనకి ఇస్తున్నారు. ఊరికి అన్ని ప్రాజెక్టులాగా కాయిన్ హైప్ చేసి అమ్మేసుకొని వెళ్ళిపోయి కనిపించకుండా వెళ్ళిపోయే రకంగా కానీ టీఆర్కి ఎప్పుడో లిస్ట్ చేసేసి అది $100 పోవడం పెద్ద పని కాదు. కానీ మనకి స్టేబుల్ అండ్ స్టడీగా మంచి గ్రోత్ వస్తుంది సార్. కాబట్టి మంచి ప్రాజెక్ట్ మంది అది సార్. సరే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్, గిరి సార్, ఆల్రెడీ మీకు క్రిప్టోలో ఒక 7 to 8 years అనుభవం ఉన్న కారణంగా మీ చేత చేయించాలని నేను అనుకున్నాను సార్. అందుకోసం క్వశ్చన్స్ వేయడం జరిగింది. సో డీ లీడర్స్ ఇక్కడ థ్యాంక్ యూ సార్. డీ లీడర్స్ మరి మన యొక్క హెచ్సి కాయిన్ ని బేస్ ప్రైస్ తో కొన్నప్పుడు నాకు మెటాఫోర్స్ లోకి నేను ఎంట్రీ ఇచ్చినప్పుడు అంటే ఒక 2 years బ్యాక్ ఒక చిన్న మెసేజ్ అనేది, ఒక వీడియో అనేది నన్ను చాలా ప్రభావితం చేసిందండి. ఆ వీడియోలో ఏం చేశారు లాడో గారు అంటే వరల్డ్ వైడ్ ఒక లిమిటెడ్ పీపుల్ కి మన టెలిగ్రామ్ లాగా క్వశ్చన్ ఆన్సర్స్ ని అడిగే విధంగా ఒక ఆ రోజు మీటింగ్ ని కండక్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోలో ఉన్న సారాంశం, ఆ మీటింగ్ లో ఒక 10-15 మంది లీడర్స్ బిఫోర్ ద మెటాఫోర్స్ లాంచ్ కాకముందే కొన్ని క్వశ్చన్స్ మరి సంధించడం జరిగింది లాడో గారికి. ఆ క్వశ్చన్స్ లో ఒక లేడీ అడిగిన ఆ క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పటికే క్రిప్టో రంగంలో ఈ క్రిప్టో ఫీల్డ్ లో అనేక రకాల కాయిన్స్ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు కొత్త కాయిన్ ని జనరేట్ చేస్తా ఉన్నావు, క్రియేట్ చేస్తా ఉన్నావు, డెవలప్ చేస్తా ఉన్నావు అని క్వశ్చన్ అడిగింది. సో ఆ క్వశ్చన్ కి లాడో గోట్ని గారు చెప్పిన ఆన్సర్ ఏంటి అంటే, క్రిప్టో రంగంలో వోలటాలిటీ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉంది. అంటే వోలటాలిటీ అంటే ఏం లేదండి, ప్రైస్ ఫ్లక్చువేషన్ అంటే ధరలో అస్థిరత్వం, చంచల స్వభావం ఉంటుంది. $100 చూస్తుంది, మళ్ళీ $50, $40 వెళ్తాయి కొన్ని కాయిన్స్. సో దాన్ని చంచల స్వభావం. ఇలాంటి స్వభావం అనేది షేర్ మార్కెట్స్ లో, క్రిప్టో మార్కెట్ లో సహజంగా ఉండేదే. కానీ న్యూ కమర్స్ కి ఇది ఒక శరాఘాతం లాగా వారి యొక్క ఫైనాన్షియల్ గా వారిని బలహీనపరిచే అంశం అండి. ఈ యొక్క చంచల మార్కెట్, చంచల మనస్తత్వం గల మార్కెట్, లైక్ దట్ వోలటాలిటీ అంటే స్థిరత్వం లేని అస్థిర ధరలు. సో ఇలాంటి క్రిప్టో రంగంలో ఈ ఒడిదుడుకులు ఉండకూడని కాయిన్ తీసుకురావాలనేది నా యొక్క టార్గెట్, నా యొక్క గోల్ అనేది లాడో కోట్ గారు ఆన్సర్ చేయడం జరిగింది. సో క్రమంగా నేను అబ్జర్వ్ చేస్తున్న సందర్భంలో కూడా అలాగే తీసుకొస్తున్నారండి లాడో కోట్ని గారు. మన యొక్క హెచ్సి కాయిన్ ని ఏం చేశారు, స్టార్టింగ్ లోనే వేల్స్ కి ఇవ్వలేదండి, కాయిన్ ని ఆఫర్ ఎవరికి చేయలేదు. లిమిటెడ్ సెక్టర్ ఆఫ్, ఒక స్పెషల్ సెక్టర్ ఆఫ్ అంటే ఇన్వెస్టర్లు, అర్లీ ఇన్వెస్టర్స్,
డెవలపర్స్, అదేవిధంగా ఫండ్ రైజర్స్, ఇలా డిఫరెంట్ సెక్టర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఫండ్ కోసం వారి మీద ఆధారపడి కంపెనీస్ అనేవి, క్రిప్టో ప్రాజెక్ట్స్ అనేవి డెవలప్ అవుతాయి. కానీ లాడో కొట్టిన గారు ఏం చేశారు, ఫండ్ రైజ్ కోసం ఫండ్ కాయిన్ జనరేట్ చేసే ముందరగానే కమ్యూనిటీని గ్యాదర్ చేశాడు. ఆ కమ్యూనిటీ నా కమ్యూనిటీ, మీరే నా సైన్యం అని ఎంకరేజ్ చేస్తూ మన ద్వారానే ఫండ్ రైజ్ చేశారు. మరి ఎంత ఫండ్ రైజ్ చేశారు? బిఫోర్ ద లిస్టింగ్ $2.3 బిలియన్. అసలు ఇప్పటి వరకు ఇథీరియం గానీ, బిఎన్బి గానీ, టాప్ మోస్ట్ కాయిన్స్ ఐడిఓలోనే ఇంత ఫండ్ రైజ్ చేయడం అనేది ఎక్కడా జరగలేదు. మన కాయిన్ కి జరిగింది. సో ఫండ్ ఆల్రెడీ రైజ్ చేసి ఒక కాయిన్ మార్కెట్ లోకి వస్తే దాన్ని ఫెయిర్ లాంచ్ ప్రాజెక్ట్ అంటారండి. అంటే ఒక స్వచ్ఛంగా, ఒక ట్రాన్స్పరెన్స్ గా లాంచ్ అవుతుందని ఫెయిర్ లాంచ్ ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయండి. ఫెయిర్ లాంచ్ ప్రాజెక్ట్స్ లో యాన్ ఫైనాన్స్ అని ఫెయిర్ లాంచ్ ప్రాజెక్ట్, అదేవిధంగా 2-3 ప్రాజెక్టులు ఉన్నాయి ఫెయిర్ లాంచ్ ప్రాజెక్ట్స్. అంటే ఫండ్ ని ముందుగానే వాళ్ళు ప్రిపేర్ చేసుకుని ఎక్స్చేంజ్ లోకి రావడాన్ని ఫెయిర్ లాంచ్ అంటారు. సో అలాంటి కోవకు చెందిందే మన ఎస్సీ కాయిన్ లాంచింగ్. అంటే ఆల్రెడీ మనకు ఫండ్ అనేది గ్యాదర్ అయిపోయింది. సో మల్టీ మనీ క్లోజ్ అయినప్పుడే లాడో కొట్టిన గారు కాయిన్ లిస్టింగ్ చేసేయచ్చు మన గ్రీసార్ అన్నట్టు. అదేమి ఆయనకేమి పెద్ద సమస్య కాదు. ఎందుకు, దాదాపుగా అప్పటికే 1,000 కోట్లు ఆయన యొక్క పూల్లోకి, ఆ యొక్క సిస్టమ్ యొక్క పూల్లోకి, ఫండ్ పూల్లోకి వెళ్ళింటాయి. మరి అంత డబ్బు వచ్చినప్పుడు మరి ఎందుకు ఆయన ఇంకా ఇంత లేట్ చేయాలి? బికాస్ ఆఫ్ హీఈస్ ఇన్ ద మార్కెట్ హూ ట్రెండ్స్ ద ఫీల్డ్. ఈ ఫీల్డ్ లో ట్రెండ్ క్రియేట్ చేయాలని. హీఈస్ ఎ ట్రెండ్ సెటర్, నాట్ ఏ ప్రాఫిట్ బుక్ చేసే లీడర్ కాదండి. హీఈస్ ఎ ట్రెండ్ సెటర్ ఇన్ ద మార్కెట్. తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలి. మాకు సినిమాలు చూస్తాం కదా, నేనంటే ఒక బ్రాండ్ అని. అట్లా లాడో అంటే ఒక బ్రాండ్ అని తను చెప్పే ప్రయత్నం, ఉనికి చాటే ప్రయత్నం చేస్తా ఉన్నారండి. లైక్ దట్ ఇంకా అనేక రకాల ఫీచర్స్ ఉన్నాయండి మన కాయిన్ లో. మన ఇంతప్పుడు సార్ చెప్పారు కదా, ఏదైనా ఒక ప్రాజెక్ట్ ని తీసుకుని కాయిన్స్ అనేవి డెవలప్ అవుతాయి. అది ఎన్ఎఫ్టీ కావచ్చు, గేమింగ్ సెక్టర్ కావచ్చు, లేదంటే ట్రాన్సాక్షన్, మన చైన్, బ్లాక్ చైన్ బేస్డ్ కావచ్చు, ట్రాన్సాక్షన్ ఫీజు కలెక్ట్ చేసేందుకు సర్వీస్ ప్రొవైడర్స్ కావచ్చు, లేదంటే మెటావర్స్ సెక్టర్. ఇలా డిఫరెంట్ ఏదైనా ఒక సెక్టర్ ని బేస్ చేసుకుని డెవలప్ అవుతాయి. మన కాయిన్ ఏం చేస్తా ఉంది, అన్ని ప్రోగ్రామ్స్ ని బేస్ చేసుకుని డెవలప్ అవుతా ఉంది. ప్రతిదీ మనకు ఓన్ ప్లాట్ఫామ్స్. ఎన్ఎఫ్టీ సెక్టర్ ఉంది. రేపు మనం ఏం చేస్తా ఉన్నాము, పోలీవర్స్, మనం యునైట్ ఫోర్స్ లో మనకు టాలెంట్ ఉంటే ఓన్ ఎన్ఎఫ్టీస్ మనం క్రియేట్ చేసుకుని వాటిని సేల్ చేసుకోవచ్చు మార్కెట్ ప్లేస్ లో. మెటావర్స్ ని బేస్ చేసుకుని గేమ్స్ వస్తున్నాయి, ఇంటరాక్షన్ ఉంది, సోషల్ మీడియా ఇంటరాక్షన్ ఉంది, మల్టిపుల్ బిజినెస్ మనం చేయబోతా ఉన్నాం. గేమింగ్ ఐటమ్స్ ఆల్రెడీ మనకు వచ్చిన క్రిస్టల్ గేమింగ్, ఈ గేమ్స్ అన్ని కూడా జస్ట్ పరిచయంలో ఒక భాగం. ఇలాంటి 100 గేమ్స్ మనకు డెవలప్ అవబోతా ఉన్నాయి. సో కాయిన్ కి యూటిలిటీ కోసము మల్టిపుల్ ప్రోగ్రామ్స్ తీసుకొస్తా ఉన్నారు లాడో. సో డీలర్స్ ఇవన్నీ మనము చూడాలంటే, ఈ డెవలప్ అంతా చూడాలంటే కొంత టైం టేకింగ్ అనేది సహజంగా మనం క్రిప్టో రంగంలో చూసేదే. ఫర్ ఎగ్జాంపుల్ బిఎన్బి కావచ్చు, టాప్ మోస్ట్ కాయిన్స్ అనే ఇథీరియం, ఇవన్నీ డెవలప్ అయ్యేందుకు దాదాపుగా 5 to 6 years టైం టేకింగ్ తీసుకోవడం జరిగింది. సో మనం ఏం చేస్తా ఉంది, కేవలం మన కాయిన్ బిలో 2 years, మనకు ఇంకా 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. సో బీ పేషెన్స్. నేను చెప్పే ప్రయత్నం ఏంటంటే, ప్రతి లీడర్ కి కొంత పేషెన్స్ ఉంటే, ఓర్పు సహనం ఉంటే ఆటోమేటిక్ గా విజయం అనేది దానంతట అదే మరి మనకు బానిస అవుతుందని. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అన్నట్టు, మనకి ఇక్కడ ఓర్పు, మనకు శ్రమ రెండు తోడైతే ఖచ్చితంగా మనము ఈ సిస్టమ్ ద్వారా మనము ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు, మోర్ ఇన్కమ్స్ జనరేట్ చేయొచ్చు. సో ఇవన్నీ చాలా రకాలుగా చెప్పొచ్చండి. నేను ఎస్సీ కాయిన్ గురించి మరి ఎందుకు పోతుందంటే, ఎంతైనా 2 గంటలు చెప్పే ప్రయత్నం చేస్తాను. బికాస్ ఆఫ్ నాకు ఇప్పటికీ నాకు తెలిసిన తక్కువే, బట్ ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. బికాస్ ఆఫ్ హోలీవర్స్ అనేది నాట్ ఏ సింపుల్ ప్రోగ్రామ్, ఇట్ ఈస్ ఏ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ అని కూడా నేను నమ్ముతా ఉన్నానండి. సో డీ లీడర్స్ మరి
సీనియర్ లీడర్లు మరింత మంది మన గ్రూప్ లో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేయొచ్చండి. అదే విధంగా మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడిగే ప్రయత్నం కూడా చేయొచ్చని అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. సార్ మల్లేశ్వర రెడ్డి గారు, మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తారు సార్ కొత్త సంవత్సరంలో. సార్ ఎవరు మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. మరి ఇవాళ మీటింగ్ ని మనం క్లోజ్ చేసుకుని తిరిగి ఫెస్టివల్ తర్వాత అంటే నెక్స్ట్ బేస్తవారం మనం కలుసుకోవడం జరుగుతుంది. మంగళవారం మనకు ఏదైతే సోమ మంగళ బుధ ఈ 3 పర్వదినాల్లో మనకు సంక్రాంతి పండుగ ఉన్న సందర్భంలో మరి సెలవు ఉంటుందండి. నెక్స్ట్ మీటింగ్ బేస్తవారం మనము ఫ్రెష్ గా మళ్ళీ తిరిగి కలుసుకోవడం జరుగుతుంది. మరి ఈ మీటింగ్ కి వచ్చిన అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నానండి. తిరిగి మనము నెక్స్ట్ మీటింగ్ లో కలుసుకుంటాం. అంతవరకు మరి అందరికీ గుడ్ నైట్ అండి. జై హోలీవర్స్. థ్యాంక్ యూ అండి.